హాయ్ అందరికీ పండక్కి పూర్ణం బూరెలు ఇలా చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. బౌల్‌లోకి ఒక కప్ వరకు మినపగుండ్లు వేసుకొని, పావు టీ స్పూన్ మెంతులు వేసి, వాటర్ వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే కప్పుతోటి 2:30 కప్పుల వరకు రైస్ వేసుకొని, వాటర్ వేసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పును, బియ్యాన్ని వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలి. పప్పును స్మూత్‌గా, బియ్యాన్ని లైట్ బరక్‌గా గ్రైండ్ చేసుకొని బౌల్‌లో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్ వరకు శనగపప్పును అరగంట పాటు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని సాల్ట్, ఆయిల్, పప్పు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్ వరకు బెల్లం, పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని శనగపప్పును వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి నెయ్యి అండ్ ఫ్లేవర్ కొంచెం యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిలోకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇందులోకి పూర్ణాన్ని వేసి బాగా పిండిని కోట్ చేసుకొని స్పూన్తో ఇలా వేసుకోవాలి. కావాలంటే చేతిని కూడా ఇలా పూర్ణాలాగా వేసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ట్రై చేసుకొని తీసుకున్నారండి. పూర్ణం బూరెలు రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ